My dear students, my name is Chintala Shailendar. I am an intermediate commerce lecturer. ఈ వీడియోలోనైతే వాట్ ఈజ్ లెడ్జర్ అంటే ఆవర్జ అంటే ఏమిటి అనే కంటెంట్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది 2 మార్క్స్కి మీకు యాన్యువల్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్. సో వాట్ ఈజ్ లెడ్జర్, ఇది మీకు ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నది అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో వచ్చే క్వశ్చన్. మై డియర్ స్టూడెంట్స్, నేను ఇచ్చే రెండు సలహాలు, మీరు 2 విషయాలు తెలుసుకోండి. ఒకటి ఎందుకోసం చదువుకుంటున్నారో మీకు ఒకటి తెలియాలి, దానికి ఒక నా ఆన్సర్ అయితే తెలియని విషయాలు తెలుసుకోవడానికే మనం చదువుకుంటున్నాం. ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అంటే ప్రతి పేజీలో ఉన్న కంటెంట్ ఏదైనా దేని గురించి అయినా కేవలం ఈ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ అనేది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అకౌంట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ క్వశ్చన్ ఆన్సర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కానీ మీకు నచ్చిన ఏదో ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ మీరు రీడ్ చేయండి, అకౌంట్స్ అయితేనేమో ప్రాక్టీస్ చేయండి నేను చెప్పే విధంగా. సో ఇండియాలో ఫస్ట్ ఈ అకౌంటెన్సీలో ఉన్న మొత్తం టోటల్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక 1 మినిట్లో. ఇండియాలో ఉన్న ఎవ్రీ సోలే ట్రేడింగ్ కన్సర్న్స్ అంటే సొంత వ్యాపార సంస్థలు లైక్ దిస్, ఇవి ఏం చేయాలి అంటే ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నాడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటుకు ఈ కంపెనీస్ సంపాదించిన డబ్బుల పైన ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ట్యాక్స్ అయితే పే చేయాలి. అందుకోసం అయితే మొదటగా ఫైనల్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫైనల్ అకౌంట్స్ అయితే ప్రిపేర్ చేయాలి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్. ఎన్నైనా ఉండనండి, ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నా ప్రతి కంపెనీ సేమ్ అన్నీ ఫైనల్ అకౌంట్స్ ఇదే విధంగా ప్రిపేర్ చేయాలి. ఈ ఫైనల్ అకౌంట్స్లో ఫస్ట్ ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటుంది, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుంటుంది, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అయితే ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఆ యొక్క కంపెనీకి ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఈ ప్రాఫిట్ పైన ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ట్యాక్స్ అయితే కడుతుంది. అంటే మరి ఈ ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసే ముందు దానికంటే ముందు బిజినెస్ ఆర్గనైజేషను ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంది, దానికంటే ముందు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకుంటుంది, దానికంటే ముందు జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ జర్నల్ ఎంట్రీస్ అయితే డెబిట్ క్రెడిట్ రూల్స్ ప్రకారము జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ జర్నల్ ఎంట్రీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటుంది అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చూసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటుంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ మనకు ఇది అకౌంటింగ్ చేసే విధానం అండి. ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయాలంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిదంటే వాట్ ఈస్ లెడ్జర్. లెడ్జర్ అకౌంట్స్ అంటే ఇక్కడ ఉన్నది అంటే జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ జర్నల్ ఎంట్రీస్ని చూసుకుంటేనే లెడ్జర్ అకౌంట్స్ అనేది తయారు చేస్తారు. ఎలా తయారు చేస్తారో మీకు ఆల్రెడీ మీ సార్ చెప్పే ఉంటారు, లేదంటే మన ఛానల్స్లో కూడా ఉన్నాయి, ఏ విధంగా తయారు చేస్తారో కూడా మన ఛానల్లో కూడా ఉన్నాయి, మీరు ప్లేలిస్ట్లో చూడవచ్చు. సో డెఫినేషన్ చూద్దాం, మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలి, ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి. లెడ్జర్ ఈజ్ ఏ బుక్, అంతే అండి, ఇదొక బుక్. అంటే జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక బుక్లో లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తారు. ఇన్ విచ్ ఆల్ ద అకౌంట్స్ వైజ్ అంటే పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్. లెడ్జర్ ఈజ్ ఆల్సో కాల్డ్ బుక్ ఆఫ్ సెకండరీ ఎంట్రీ. అంటే పర్సనల్ అకౌంట్ సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, రియల్ అకౌంట్కి సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ, నామినల్ అకౌంట్ సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఓపెన్ చేసి మెయింటైన్ చేయడాన్నే లెడ్జర్ అంటారు. ఈ లెడ్జర్నే మరొక విధంగా సెకండరీ ఎంట్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. లెడ్జర్కి మరొక పేరు సెకండరీ ఎంట్రీ.
అంటే ఇక్కడ చూడండి మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ బిజినెస్ ఆర్గనైజేషను బిజినెస్ ట్రాన్సాక్షన్స్ రాసుకుంటూ పోతుంది, ఏ రోజు ఏం జరిగిందో రాసుకుంటూ పోతుంది. ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లలో ఎన్నో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్నో బిజినెస్ ఇందులో పర్సనల్ అకౌంట్ సంబంధించినవి ఉంటాయి, రియల్ అకౌంట్ సంబంధించినవి ఉంటాయి, నామినల్ అకౌంట్ సంబంధించినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జర్నల్ ఎంట్రీస్లో చూపెడతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాష్ అకౌంట్ ఉన్నది, ఇది రియల్ అకౌంట్ సంబంధించింది. రాము క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్ సంబంధించింది. స్టేట్ బ్యాంక్ ఉన్నది పర్సనల్ అకౌంట్కు, క్యాష్ రియల్ అకౌంట్ సంబంధించింది. ఆఫీస్ ఫర్నిచర్ రియల్ అకౌంట్కు, పర్సనల్ అకౌంట్కు. పర్చేస్ గూడ్స్ ఇది ఎక్స్పెన్సెస్ నామినల్ అకౌంట్ సంబంధించినవి. అంటే ప్రతి జర్నల్ ఎంట్రీలో ఏదో ఒక జర్నల్ ఎంట్రీలో ఖచ్చితంగా మనకు ఇక్కడ పర్సనల్ అకౌంట్ సంబంధించింది, రియల్ అకౌంట్ సంబంధించింది, నామినల్ అకౌంట్ సంబంధించిన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంటు అంటే ఒక్కొక్క బుక్ ఓపెన్ చేసి దాన్ని సమ్మరైజ్ చేయడమే ఈ లెడ్జర్ బుక్ చేసే విధానం. ఇక్కడ సుధా అకౌంట్ కానీ, పర్సనల్ అకౌంట్, పవన్ అకౌంట్ కానీ, ఇంకా ఫర్నిచర్ అకౌంట్ అంటే అది రియల్ అకౌంట్. సో అన్నీ అంటే పర్సనల్ అకౌంట్ సంబంధించినవి, రియల్ అకౌంట్ సంబంధించినవి, తర్వాత నామినల్ అకౌంట్ సంబంధించినవి, ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్, ఆల్ జర్నల్ ఎంట్రీస్ అని ఒక్కొక్క దానికి సపరేట్ బుక్గా మనం లెడ్జర్ పోస్టింగ్ చేయడాన్నే లెడ్జర్ అంటారండి. సో ఇది మై డియర్ స్టూడెంట్స్ డెఫినేషన్ అంటే ఇది. సో ఈ లెడ్జర్ సంబంధించిన క్వశ్చన్ మీకు యాన్యువల్ ఎగ్జామ్ వస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో ఈ కంటెంట్ రాయండి, తెలుగు మీడియం వాళ్ళు అయితే ఒకసారి చదువుతా చూడండి. ఆవర్జ అనే ఒక పుస్తకాన్ని నిర్వహిస్తారు. దీనిలో అన్ని ఖాతాలు, వాస్తవిక ఖాతా, నామమాత్రపు వ్యక్తిగత ఖాతాలు ఉంటాయి. ఖాతాలన్నింటిని సేకరించి నిర్వహించేదే ఆవర్జ. తెలుగు మీడియం వాళ్ళు అయితే ఈ కంటెంట్ రాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ గ్రూపులలో షేర్ చేయండి. జై కామర్స్ స్టూడెంట్స్.